లోక్సభకు పోటీ చేసే అభ్యర్థుల్ని వెతకడం వైసీపీకి పెద్ద ప్రహసనంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగేందుకు సిట్టింగ్ ఎంపీలతో పాటు నేతలు ముందుకు రావడం లేదు. ఫ్యాన్ పార్టీ పెద్దలే కొందరు ఎంపీలను పక్కన పెట్టారు, మరికొందరు రాజీనామా చేశారు. అలాంటి స్థానాలకు కొత్త అభ్యర్థుల్ని వెతకడం కష్టంగా మారింది. వైసీపీ కంచుకోట కర్నూలులో ఇప్పుడు ఇదే పరిస్థితి నెలకొంది. ఫ్యాన్ పార్టీ పక్కన పెట్టిన సిట్టింగ్ ఎంపీ ఎవరు? కొత్తగా నిర్ణయించిన అభ్యర్థి ఎవరు? ఆ నేత విముఖత చూపడానికి కారణాలేంటి? వైసీపీ అధిష్టానం ఆలోచనలు ఎలా ఉన్నాయి? వాజ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ? పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైసీపీ నేతలు విముఖత చూపుతున్నారు. ఓటమి భయంతో బరిలో దిగేందుకు ముందుకు రావటం లేదు. దీంతో నేతలను పోటీకి ఒప్పించడం ఫ్యాన్ పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. వైసీపీ కంచుకోట కర్నూలు లోక్సభ స్థానం నుంచి పోటీకి అభ్యర్థులు కరువయ్యారు. ఎంపీ అభ్యర్థిగా మంత్రి జయరాంను వైసీపీ అధిష్టానం ప్రకటించింది. కానీ ఆయన మాత్రం పోటీ చేయనని మొండికేశారు. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న పార్టీ పెద్దలు జయరాంను ఒప్పించే ప్రయత్నం చేశారట. కానీ ఈ నేత సుముఖత చూపకపోవడంతో తలబాదుకునే పరిస్థితి నెలకొందనే చర్చ సాగుతోంది. అవసరమైతే పార్టీ మారతాను కానీ పార్లమెంటుకు మాత్రం పోటీ చేయనని వైసీపీ అధిష్టానానికి మంత్రి జయరాం తేల్చి చెప్పారట. దీంతో చేసేదేమీ లేక ప్రత్యామ్నాయంగా మరో అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం. కర్నూలు మేయర్ బీబీ రామయ్య పేరును పరిశీలిస్తోంది. పార్టీ పెద్దలు ఈ నేతతో చర్చలు జరిపినట్టు సమాచారం. పోటీకి ఒప్పుకున్నారని టాక్. సిట్టింగ్ వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ ను ఫ్యాన్ పార్టీ పక్కన పెట్టడంతో పార్టీకి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అనంతరం మంత్రి జయరాం ను అభ్యర్థిగా ప్రకటించినా పోటీకి ముందుకు రాకపోవడంతో ఇప్పుడు మేయర్ రామయ్యపై దృష్టి పెట్టింది. మరోవైపు కర్నూలు ఎంపీ స్థానంపై నెలకొన్న గందరగోళం నంద్యాల ఎంపీ స్థానంపై తీవ్ర ప్రభావం చూపుతోందనే ప్రచారం జరుగుతోంది. నంద్యాల జిల్లాలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి అంతగా బాగోలేదనే టాక్ ఉంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో వర్గపోరు భగ్గుమంటోంది. దీంతో ప్రస్తుత వైసీపీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యాలా వద్దా అని డైలమాలో పడ్డారట. టికెట్ వస్తే పోటీ చేస్తానని అధినాయకత్వానికి చెప్పినట్టు సమాచారం. మరోవైపు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సీనియర్ నేతలు సైతం పోటీ చేసేందుకు ముందుకు రావడం లేదట. దీంతో చేసేదేమీ లేక వ్యాపారులు సినీ నటులను రంగంలోకి దింపే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. నంద్యాల లోక్సభ సీటు కోసం ముస్లిం మైనార్టీ సామాజిక వర్గం నుంచి వైసీపీ నేత నౌమాన్, సినీ నటుడు ఆలీ పేర్లు పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే అంతకు ముందే కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డిని ఈ లోక్సభ స్థానానికి పోటీ చేయాలని వైసీపీ పెద్దలు కోరారట. కానీ వారు సుముఖత చూపలేదనే టాక్ నడుస్తోంది. ఓటమి భయమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. పోటీ చేసి చేతులు కాల్చుకోవటం ఎందుకని చెబుతున్నారట. ఎన్నికలకు దూరంగా ఉంటే ఖర్చులైనా మిగులుతాయని అంటున్నారు. కర్నూలు, నంద్యాల లోక్సభ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం చూస్తే ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లుగా పరిస్థితి తయారైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.